హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో రానున్నటువంటి 4 రోజుల పాటు భారీ వర్షపాతం నమోదు కానుంది. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాలో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితులను తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి క్రమేణా బలపడడంతో ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తా భాగాల్లో అయితే భారీ వర్షపాతం నమోదు కానుంది. రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, అనంతపురం, పుట్టపర్తి, సత్యసాయి వ్యాప్తంగా భారీ వర్షపాతం కురుస్తుంది. దాదాపుగా జనవరి 15 వరకు కూడా రాయలసీమ జిల్లాల్లో తమిళనాడు నుంచి నేరుగా వర్షాలనేవి విస్తరించడం వల్ల వర్షాలు కురుస్తాయి. ఇక ఆ తర్వాత నెల్లూరు, ప్రకాశం జిల్లాలో అయితే మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా మనకి మధ్యాంధ్ర జిల్లాల వరకు కూడా నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం చూపే అవకాశం ఉంది. గుంటూరు, కృష్ణా, కోనసీమ భాగాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదు కానుంది. ఇక ఆ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా భిన్న వాతావరణ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో అయితే పూర్తి స్థాయిలో చలి తీవ్రత అనేది తగ్గుముఖం పట్టింది. మధ్య తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణ భాగాల్లో మాత్రం అక్కడక్కడ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఈ రోజు ఆకాశం మేఘావృతమై ఉంటుంది. జనవరి 16 వరకు కూడా వర్షాలు నమోదవుతాయి. ఆ తర్వాత రాయలసీమ నుంచి నేరుగా వర్షాలు దక్షిణ తెలంగాణ జిల్లాలో కూడా విస్తరిస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.